you very much, Andi Avinash Reddy Garu. I now request Sri Gudivada Amarnath Garu, Minister Industries, Government of Andhra Pradesh, to please say a few words to the audience. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ JSW పెద్దలు సజ్జన్ జిందాల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రులకు, గౌరవ అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అభిమానానికి, ఆప్యాయతకు, విశ్వాసానికి, విశ్వసనీయతకు, విధేయతకు నమ్మకమైనటువంటి ఈ కడప గడ్డ మీద నిలబడి మాట్లాడేటువంటి అదృష్టం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపు 15 సంవత్సరాల కల దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలి, ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ తీసుకురావాలి, ఈ ప్రాంతంలో లక్షలాది మంది ప్రజల కళ్ళకంటున్నటువంటి కళలను నిజం చేయాలి, వేలాది మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఇది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత వాస్తవానికి 2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత డిసెంబర్ 23వ తారీఖున ఈ స్టీల్ ప్లాంట్కి ఆ రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇబ్బందులు, కోవిడ్ పరిస్థితులతో వాస్తవానికి 2 సంవత్సరాలు ఆలస్యం అయినప్పటికీ ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చినటువంటి JSW గ్రూప్ కి, సజ్జన్ జిందాల్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఏ రకంగా దానికి అడ్డంకులు సృష్టించాలన్నటువంటి కుయుక్తులు పన్నారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లో వస్తున్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చూడడం జరిగింది. ఆ రోజు అప్పట్లో ఉన్నటువంటి కొన్ని పత్రికలు ఏ రాసాయో మీ అందరికీ తెలుసు. పచ్చని కొండలు, సలసల పారే సెలయేర్లు, అలాగే నెమలు నాట్యం చేస్తున్నటువంటి నెమళ్ళు, సహజసిద్ధంగా వచ్చినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రకృతి వనాలని చెప్పి లేనిపోయినటువంటి వార్తలు రాసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి చోటుని తీసుకొని వచ్చి ఈ రకంగా మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదని చెప్పి కుయుక్తులు పన్నారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇక్కడ ఎదుర్కొనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఎవరు ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. ఆ రోజు తండ్రి రాజశేఖర రెడ్డి గారు కలగనటువంటి ఆ కళని ఈ రోజు సాకారం చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రకమైనటువంటి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈరోజు దాదాపు 8,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి దాదాపు 25,000 మందికి ఉపాధి కల్పించి ఈ ప్రాంతంలో ఈరోజు ఉక్కు నగరంగా దీన్ని తయారు చేస్తున్నటువంటి సందర్భంలో నేను విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. విశాఖపట్నంలో ఈరోజు ఉక్కు నగరంగా పిలుస్తున్నామనంటే దానికి వైఎస్ఆర్ కడప ఉక్కు నగరంగా ఈరోజు ఈ జిల్లా కూడా అవతరించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి దోహదపడినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాం అనేటువంటిది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు మీ అందరికీ కూడా ఈరోజు కడప ప్రాంతానికి, కడప జిల్లా ప్రజలకి ఇటువంటి గొప్ప కుటుంబాన్ని ఈరోజు రాష్ట్రానికి అందించినటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అటువంటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ కడప ప్రజానికానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానటువంటి కాలంలో మరింతగా కడప ప్రాంత అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జిందాల్ గ్రూప్
JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. Thank you, Shri Amarnath Garu. I now request Shri Sajjan Jindal ji, Chairman JSW Group, to please address this gathering that's absolutely waiting to hear from you. Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy ji, Honorable Deputy CM Shri Amjad Basha ji, Honorable Minister of Industries, Infrastructure, Investment and Commerce Shri Gudivada Amarnath ji, Honorable Minister of Industries, Municipal Administration Shri Adi Mulaku Suresh ji, MP Kadapa Shri Y.S. Avinash Reddy, MLA Jamla Mandugulu Shri Mule Sudhir Reddy, Special Chief Secretary Industries Shri Karikala Vallavan, MD YSR Steel Corporation Mr. Shan Mohan, Mr. Madhusudan Rao, ex-CMD RINL, distinguished guests, ladies and gentlemen. Andariki Namaskaram. It is an honor to be here today to mark the groundbreaking ceremony of our new steel plant in Kadapa, Andhra Pradesh. This steel plant has been a long cherished dream of Andhra Pradesh, of the people of Kadapa, and finally, because of the persuasion, because of the hard work, because of the dedication, commitment of none other than your beloved Chief Minister Shri Jagan Mohan ji, this project is going to see the light of the day. This district is known as YSR district. So this new auspicious beginning at Kadapa district will remain incomplete without first paying tribute to the legendary late Shri Y.S. Rajshekhar Reddy ji, former Chief Minister of Andhra Pradesh and proud father of Shri Jagan Mohan Reddy ji. Shri Rajshekhar Reddy ji was a personal friend of mine. I really felt always very comfortable whenever I was in his company, and he was my mentor as far as Andhra Pradesh was concerned. In fact, when I met YSR, that time Jagan Mohan ji was a young boy, and he told me that you have to take him to Mumbai and tell him how to run business, how to teach him. And he in fact came there to my office to at that time, I'm talking 15-17 years ago. So this has been a real return to the home for me to build a steel plant in Kadapa. It gives me immense pleasure to see that Jagan Mohan ji is following the path taught by his father, and who is developing the state of Andhra Pradesh. Today, when we talk, because I visit, I travel all over India, different states, and I meet all the chief ministers of different states. Everybody talks about Andhra Pradesh. Everybody talks about leadership of Honorable Shri Jagan Mohan ji, because this is the state which is growing the fastest. When we talk about the growth of GDP, then last 3 years this state is growing the fastest. Why? The reason for the growth is the dedication, commitment of Shri Jagan Mohan Reddy ji, because he is committed for the upliftment of the people of Andhra Pradesh. His only goal in life is how I can improve the life of the people of Andhra Pradesh. Last time when I was with him in Vijayawada, we were having lunch together, and Jagan Mohan ji told me that how he is transforming the state through digital intervention, through better administration, through better management, how the state is being developed. We spent, I remember 1.5 hours together that day, because he was very busy, so he had to go. 1.5 hours, 1 hour 25 minutes
He was only speaking about how he is uplifting the medical scheme, the development of the ports in the state. Already Andhra Pradesh is one of the largest states with the ports, big ports. And now Andhra Pradesh government is building 4 new ports, 1 in the private sector and 3 in the public sector, in the government sector. So, it is very, for me, it sounds like, words from the God. When they say that I am lifting the whole state up, when everybody will go up, all the poor people, the growth, and the bottom of the pyramid benefits the most, because the way the government schemes are, the various schemes, he was telling me, I didn't even understand 50% of what you were telling me about the panchayat, how in the panchayat the digital program is there, how every person can go to the mentor or go to the in charge who can and give the digital program that I am not getting this, I am not getting that, my insurance is not happening. Everything has been digitalized. So unfortunately I don't speak Andhra, I don't speak Telugu, otherwise everybody will understand what I am saying. But this is the benefit that you have a young, dynamic, Honorable Chief Minister Jaganji in presence of all of us here. He has come specially from all the way from Vijayawada to lay the foundation stone, because he was so committed for this steel plant. This is not a very big steel plant. Today what we are laying the foundation stone is just the beginning. It will convert into a big steel plant in the years to come. In 1995, when I first went to Bellary to build the steel plant there, some of you have visited, some of you have heard about it. That time we were building a 1.2 million ton steel plant, the same size that we are now today starting here in Kadapa. And today it is a 13 million ton steel plant, 1-3. And in next 3 years it will become the world's largest steel plant at 25 million tons. So what began as a small journey, very step by step, it has grown to that level. My father, Shri O.P. Jindal, always used to say that when you develop, the whole community around you must develop. You cannot develop on your own, because if the community, if the whole society around you does not develop, then you have not done your work properly. So therefore, friends, I can tell you that the foundation stone that we are putting up in Kadapa today of this steel plant is not the foundation stone only for the steel plant. It is the foundation stone of the development of the district of Kadapa, district of YSR. And I can promise you that over the years this place will blossom. This will become this will be known on the map of India as the steel district of India. One major reason for the success of the steel plant in Bellary, in Vijayanagar, is the people of Bellary, people of that area. Kadapa, Bellary is all part of the same Rayalaseema area. So, because the quality of people, the dedication, the commitment is so high, hard-working, that they made that whole complex super successful. Today, the people who are trained in our plant, Mr. Rajshekhar, he is sitting here, who was in charge for the longest time of the plant. He belongs to Sandur. We have trained the people there, and now the people from Bellary who are trained, worked in our plant, are working in Odisha, working in Gujarat, working in our steel plant in Maharashtra. Same thing will happen here in Kadapa. I want to create a model steel plant. This steel plant will be the greenest steel plant in the country, in the world. It will be operating on green fuel. So therefore, we are looking to build a very futuristic and very modern steel plant. When we are building in 2023, we better build a very world-class, the best plant in the world. When this becomes reality, everybody will feel good about it, and everybody will come to visit Kadapa to see this steel plant from the world. So that is the kind of steel plant that we want to build. So friends, let us work together to create a world where growth and sustainability go hand in hand, where prosperity is shared by all,
not only by the steel company but for prosperity to all, and where the impact of our actions is felt for generations. Thank you so much, Shri Sajjan Jindal ji, for speaking to the hearts of the people of this region. ఇప్పుడు మీరందరూ ఎంతో గట్టిగా ఎదురు చూస్తున్న సమయము, వారి నిరంతర కృషితో, దృఢ సంకల్పంతో, వారి విజనరీ లీడర్షిప్, బలమైన నాయకత్వంతో ఇలాంటి సామాజిక ఆర్థిక అభివృద్ధి చెందించే ఎన్నో చొరవల్ని వెల్కమింగ్ Honorable Chief Minister Shri Y. Jagannath Reddy garu. ఈ రోజు ఇక్కడికి జమలమడుగు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చిన ఈరోజు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. దేవుడి దయతో ఈరోజు మన జిల్లాలో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పెద్ద మీటింగుతో జరపవలసినంత గొప్ప కార్యక్రమం అయినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అనేది రేపు నెల 16వ తారీఖు దాకా ఉంటుంది. అన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఆపడం ఇష్టం లేక ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగనివ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మందిని పిలవద్దండి అని చెప్పి ఎన్నికల కోడ్ ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే బహుశా సుధీర్ను చాలామంది కార్యకర్తలు చాలామంది సుధీర్కు కాస్త తిట్లు పడినప్పటికీ కూడా మమ్మల్ని ఎందుకు పిలుచుకొని పోవడం లేదు ఈ ప్రోగ్రాంకు, ఊరికి ఇద్దరిని మాత్రమే ఎందుకు పర్మిట్ చేస్తూ ఉన్నాం అని చెప్పి సుధీర్ను అన్నప్పటికీ కూడా సుధీర్ కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితి, ఎన్నికల కోడ్ కాబట్టి అని పెద్ద మనసుతో అందరూ అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు మనం ఇక్కడ పునాదిరాయి వేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో కూడా మనమంతా కూడా కలలుగన్న ఒక స్వప్నం. మనమంతా కూడా చూసాం ఏ రకంగా ఒక స్టీల్ ప్లాంట్ వస్తే ఏ రకంగా నగరాలు ఎలా మారిపోతా ఉన్నాయి అన్న సంగతి మనమంతా కూడా గమనించినాం. ఒక విశాఖపట్నం తీసుకున్నా కూడా, లేకపోతే విజయనగర పక్కన కర్ణాటకలో జిందాల్ వాళ్ళు పెట్టిన స్టీల్ ప్లాంట్ తీసుకున్నా కూడా, లేకపోతే ఇంకా వేరే రకరకాల చోట్ల ఎక్కడ స్టీల్ ప్లాంట్లు వచ్చినా కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం ఏ రకంగా జిల్లా మొత్తం ఏ రకంగా అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తూ ఉంది అన్న సంఘటనలు మనమంతా కూడా గమనించిన పరిస్థితులే చూసాం. నిజంగా అదే జరగాలి అని చెప్పి అప్పట్లో నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలి అని చెప్పి కలలుగానే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కావాలి అని చెప్పి ఆలోచన చేశాడు. ఆ తర్వాత నాన్న చనిపోవడం, ఆ తర్వాత మళ్ళీ మన జిల్లాని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో ఏ నాయకుడు కూడా లేకపోవడంతో జిల్లా మొత్తం వెనుకబాటుకి గురి కావడం మన కళ్ళతో మనం అంతా కూడా చూసాం. కానీ ఈరోజు మళ్ళీ దేవుడు ఆశీర్వదించాడు. మీ బిడ్డ మీ అందరి చల్లని దీవెనలతో చల్లని ఆశీస్సులతో ఈరోజు మీ బిడ్డ మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి మళ్ళీ మంచి రోజులు ఒకటిగా మళ్ళీ రావడం కూడా మొదలు పెట్టాయి. అందులో భాగంగానే ఈరోజు దేవుడి దయతో మనం ఎప్పటి నుంచో కూడా స్వప్నంగా ఎదురు చూస్తూ ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ను ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం కట్టబోయే ఈ స్టీల్ ప్లాంటు
మరో 24 నెలల నుంచి 30 నెలల లోపు 24 months to 30 months గెస్టేషన్ పీరియడ్లో ఈ ప్రాజెక్టు కమిషన్ కూడా జరుగుతుంది. ఇందులో 2 ఫేజుల కింద ఈ 3 మిలియన్ టన్నుల ప్లాంట్ను కట్టడానికి సజ్జన్ జిందాల్ గారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఇందులో మొదటి ఫేజు మరో 24 నెలల నుంచి 30 నెలల్లో పూర్తవుతుంది. అది 3,300 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజు, ఆ తర్వాత మరో 5 సంవత్సరాలలో సెకండ్ ఫేజ్ కూడా మరో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తంగా 8,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాంతంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఒక మంచి వ్యక్తి చేతుల్లోకి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అన్నది వెళ్తూ ఉంది. ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్న సజ్జన్ జిందాల్ అనే ఈయన మన సజ్జన్ జిందాల్ గ్రూప్ చైర్మన్ గారు అక్షరాల 28.5 మిలియన్ టన్నుల ఈరోజు స్టీల్ సామర్థ్యంతో దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులతో ఈరోజు దేశంలోనే అగ్రగామిగా స్టీల్ జనరేషన్లో ఉన్న వ్యక్తి. అటువంటి ఆయన ఈరోజు మన ప్రాంతానికి రావడం, ఇక్కడ 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్తో ఈరోజు స్టార్ట్ చేసే ఈ కార్యక్రమం 3 మిలియన్ టన్నులతోనే ఆగిపోదు. బళ్ళారిలో కూడా మొట్టమొదటిగా తాను అడుగుపెట్టినప్పుడు, విజయనగరం దగ్గర మొదలుపెట్టినప్పుడు తాను 3 మిలియన్ టన్నులే అని చెప్పాడు. అది ఈరోజు పెరుగుతూ 13 మిలియన్ టన్నుల ప్లాంట్ అయింది. ఆ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా మారబడ్డాయి. అదే పరిస్థితి ఇక్కడ కూడా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఈ ప్లాంట్కు సపోర్ట్ చేసే దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకనంటే ఈ ప్రాంతం కొంచెం సముద్ర తీరానికి దగ్గరగా ఉండదు కాబట్టి, విసిరేసినట్టుగా ఒక చోట ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలోకి స్టీల్ ప్లాంట్ రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుడి దయతో ఈరోజు మనకు మంచి రోజులు వచ్చాయి. ఇక్కడ ఈ ప్లాంట్ రావడం కోసం ఇక్కడ మిగిలిన భూములన్నీ కూడా దాదాపుగా 40 కోట్ల రూపాయలతో మిగిలిన భూములన్నీ కూడా కొనుగోలు చేసి దాదాపుగా 3,500 ఎకరాలు సజ్జన్ జిందాల్ గారికి జిందాల్ కంపెనీకి ఇవ్వడమే కాకుండా దాదాపుగా 700 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అనంటే ఇది కేవలం ఒక స్టీల్ ఫ్యాక్టరీ, సజ్జన్ జిందాల్ గారి స్టీల్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు ఇక్కడికి వచ్చేది. ఒకసారి ఈ స్టీల్ ఫ్యాక్టరీ వస్తే పక్కన చుట్టుపక్కలంతా కూడా ఆన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చే ఒక ఎకో సిస్టమ్ తయారవుతుంది. ఈ ఎకో సిస్టమ్ అంతా తయారు కావడంతో ఒక స్టీల్ సిటీ కింద ఇదంతా కూడా ఆవిర్భావం జరుగుతుంది అనే ఉద్దేశంతో గొప్ప అడుగులు వేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ ప్లాంట్కి సంబంధించి దాదాపుగా 67వ నంబర్ జాతీయ రహదారిని కలుపుతూ 7.5 కిలోమీటర్ల మేరకు 4 లేన్ల రోడ్డు వేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. ప్రొద్దుటూరు ఎర్రగుంట రైల్వే లైన్ కొరకు కొత్తగా మరో 10 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్ లైన్ ద్వారా వీటి ప్లాంట్కు నీటి సరఫరా కోసం కూడా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం కూడా తలమంచిపల్లి సబ్స్టేషన్ నుంచి ఈ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా 220 kV లైన్ కూడా వేస్తా ఉన్నాం. ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ ప్లాంట్కు ఇక్కడి దాకా తీసుకొచ్చే దానికోసం దాదాపుగా 700 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాము అన్న సంగతి కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, ఇప్పటికే కొప్పర్తిలో మనం చేస్తా ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 550 ఎకరాలు అక్కడ కేటాయింపులు చేసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అక్కడికి తీసుకొచ్చి ఆ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇప్పటికే పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ 550 ఎకరాలలో మొత్తంగా కూడా ప్యాక్ అయిపోతే 1,00,000 మందికి ఉద్యోగాలు
ఆ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోనే ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అక్కడ 1100 కోట్ల రూపాయలతో ఇప్పటికే పెట్టుబడులు ఆల్రెడీ వచ్చాయి. 11,500 మంది జాబ్స్కు సంబంధించిన కార్యాచరణ కూడా అక్కడ వేగంగా ఇప్పటికే జరుగుతూ ఉంది. అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ పేరుతో మరో 3,155 ఎకరాలను కూడా కేటాయింపు చేసి అక్కడ కూడా ఇండస్ట్రియల్ హబ్ విషయంగా అన్ని అడుగులు కూడా వేస్తూ ఉన్నాం. అక్కడ 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాన్ని అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాం. తద్వారా 1,75,000 ఉద్యోగాలు అక్కడ రాబోయే సంవత్సరాలలో కూడా వచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా చదువుకున్న ప్రతి పిల్లాడి కూడా మన ప్రాంతంలోనే మన దగ్గరే ఉద్యోగాలు వచ్చే ఒక అవకాశాన్ని మన పిల్లలకు రావాలి అని తాపత్రయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 75% ఖచ్చితంగా లోకల్ వాళ్ళకు రిజర్వేషన్గా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ బిడ్డదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ ఇవన్నిటితో మన ప్రాంతమంతా కూడా బాగుపడాలని మన పిల్లలకు ఉద్యోగాలు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి అని మనసారా కూడా కోరుకుంటూ తప్పిస్తూ అదే రకంగా సజ్జన్ జిందాల్ గారికి ఇక ఇంగ్లీష్లో 2 మాటలు మాట్లాడతాను, ఎందుకంటే ఆయనకు కూడా అర్థం కావాలి కాబట్టి మన కృతజ్ఞతలు ఆయనకు కూడా తెలియజేయాలి కాబట్టి 2 మాటలు ఆయనను ఉద్దేశించి కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ సజ్జన్ జీ. In fact, my profound gratitude and thanks for you. Not only have you come here to establish this steel plant here, but you have given us hope. So this is one particular area, one of the most backward areas. This is one among such areas. And this kind of investment, this kind of passion to invest in these particular areas would change the face of this district alone, this district itself. And your endeavor this day, wanting to put in 8,800 crores of investment, and I am hopeful that this will just not stop here, but the fact that it would move on to green hydrogen, it would move on to solar and wind and pump storage projects as well, which could actually translate to a much bigger investment number of more than probably 30,000 crores. Even for that, we would push and ensure that you were given enough confidence that you would come forward and invest much more. All what I'd like to say right now are the 2 words. Our state has been consistently ranked number 1 in ease of doing business consistently for the past 3 years. And more so, this is more so significant, the fact being that for the first time since 2019, the opinion of the industrialists has been taken into cognizance before the rankings could be given. And in this background, the fact that in ease of doing business, we are number 1 consistently for the past 3 years makes a huge impact to speak volumes about how the industrialists themselves feel about the state and the ease of doing business in our state. ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగాలి, ఇంకా ఎక్కువ ఎక్స్పాన్షన్ జరగాలి. కాబట్టి మీ కోఆపరేషన్ అన్నది చాలా అవసరము. ఇక్కడ వస్తా ఉన్న ఈ పెట్టుబడులను
మనం మనసారా ఆశీర్వదిస్తాము. ఆశీర్వదించి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా తోడుగా మీ తరఫున ఉంటాను అని చెప్పి ఆయనకు అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను. ఇది మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఖచ్చితంగా రావాలి అని మనసారా కూడా కోరుతా ఉన్నాను. మరొకసారి మంచి జరగాలని చెప్పి ఈ ప్రాంతానికి ఇక్కడ నా అన్నదమ్ములకు అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాడు.